సాక్షి. లోకంలో ఎవరైనా మరణిస్తే మనం వారిని ఓదారుస్తాం. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఇది ప్రకృతి నియమం అని ఓదారుస్తాం అంటాం. అదే మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఏం చేస్తాం? బెంబేలు ఎత్తిపోతాం, డీలా పడిపోతాం, చతికిలు పడతాం, వేదాంతాన్ని మర్చిపోతాం. దేవుడికి జాలి లేదు, దయ లేదు అని దేవుణ్ణి నిందిస్తాం. ఆత్మ జ్ఞానాన్ని వేదాంత రత్నాల రూపంలో మన జీవిత సమస్యలకు పరిష్కారంగా తెలివిగా వాడుకోవాలి. సమస్యలను సాక్షిభూతంగా చూడగలగాలి. వృద్ధాప్యాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి. దేహ బాధలకు చెలించిపోకూడదు. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. అటువంటి భావనతో ప్రయత్నపూర్వకంగా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడాన్ని జీవన్ముక్తి అంటారు. ఇదే సాక్షి జీవితం.